ఇప్పటివరకు మనం క్వరీస్ చూసాం. వాటిని అడ్హాక్ క్వరీస్ అంటాం. అంటే ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ దగ్గర మనం క్వరీ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేసిన వెంటనే క్వరీ ఎగ్జిక్యూట్ అయిపోతుంటుంది. ఇది ఎస్క్యూఎల్ అంటాం, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇంకా తర్వాత మనం చూసేటువంటిది ఏంటంటే పిఎల్ఎస్క్యూఎల్. పిఎల్ఎస్క్యూఎల్ మీన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బార్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. దీంట్లో మనం ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఏవైతే ఉన్నాయంటే ఒక స్టేట్మెంట్ కాకుండా ఎప్పటివరకు ఓన్లీ సింగిల్ లైన్ క్వరీని మనం ఎగ్జిక్యూట్ చేసాం. ఇప్పుడు అలా కాదు, మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి బంచిగా ఒక ప్రోగ్రామ్ కింద ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. దీంట్లోనే మనం సిలోను జావాలోను నేర్చుకున్నట్టుగా ఫర్ లూప్స్ ఉంటాయి, వైల్ లూప్ ఉంటుంది, ఇఫ్ ఉంటుంది, కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది, అలాగే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. సో ఇన్పుట్ స్టేట్మెంట్ ఉంటుంది, దీంట్లో అవుట్పుట్ కూడా మనం ఇస్తాం అనమాట. ఓకే, సో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఒకేసారి ఒక బంచ్ కింద ఎడిటర్లో సేవ్ చేసుకుని పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ కింద దాన్ని మనం ప్రాంప్ట్ దగ్గర ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఈ పిఎల్ఎస్క్యూఎల్ అంటే దాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ దీంట్లో ఉంటాయి. దే కంటైన్ అవుట్పుట్ స్టేట్మెంట్, అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, తర్వాత బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ ఎక్సెప్షన్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. ఓకే, ఈ ప్రోగ్రాంలోనే మనం వేరియబుల్స్ కూడా డిక్లేర్ చేసుకుంటాం. ఒక వేరియబుల్ని కూడా ఎలా డిక్లేర్ చేసుకోవాలంటే దీంట్లో తెలుసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది? ఓకే, ఫస్ట్ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ దేంతో మొదలవుతుందంటే డిక్లేర్. దేంతో మొదలవుతుందండి? డిక్లరేషన్ సెక్షన్లో వేరియబుల్ డిక్లరేషన్ జరుగుతుంది. వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత బిగిన్ స్టేట్మెంట్స్, ఎక్సెప్షన్, ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్, ఎండ్. ఇది పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగా రాయాలి స్ట్రక్చర్. ఓకే, నౌ ఎక్కడ టైప్ చేయాలి మనం ప్రోగ్రామ్ని? ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ దగ్గర ఈడి అంటే ఎడిట్ అని. ఈడి అంటే అర్థం ఏంటండి? ఎడిట్. ఈడి ఫైల్ నేమ్ ఇస్తాం. ఈడి ఫైల్ నేమ్ అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేయగానే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేస్తాం. ఇక్కడ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ని ఇక్కడ టైప్ చేస్తాం. టైప్ చేసి సేవ్ చేసి బయటకు వస్తాం. ఓకే, సేవ్ అండ్ ఎగ్జిట్.
సేవ్ చేసి బయటకు వస్తాం. ఓకే, ఈడీ ఫైల్ నేమ్ అంటే అర్థం ఏంటంటే ఇన్వోక్స్ నోట్ ప్యాడ్ ఆర్ ఎడిటర్. నోట్ ప్యాడ్ ఆర్ ఎడిటర్. సో ఈడీ అంటే ఎడిట్ ఫైల్ నేమ్ అనగానే మనకు ఒక ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఇప్పుడు నేను చెప్పబోయే మనం ప్రాక్టీస్ చేయబోయే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా దీంట్లో టైప్ చేస్తాం. టైప్ చేసి మామూలుగా మెనూలోంచి బయటకు వచ్చేస్తాం. మెనూలోంచి అంటే ఫైల్ మెనూ. సో ఫైల్ మెనూ ఎగ్జిట్, సేవ్ చేసి ఎగ్జిట్ అయిపోతాం. ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. వచ్చిన తర్వాత చూడండి, @ లేదా గెట్. @ అని కానీ లేదా గెట్, ఇందాక ఇచ్చినటువంటి ఫైల్ నేమ్ ఉంటుంది కదా, ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఇవ్వగానే కోడ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది. కోడ్ అంతా మనం ఏదైతే ప్రోగ్రాంలో టైప్ చేసామో ఆ కోడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని కమాండ్ బఫర్ అంటాం. SQL కమాండ్ బఫర్ అంటాం. ఈ బఫర్లోకి వచ్చేస్తుంది. అంటే ఎక్కడో నోట్ ప్యాడ్లో సేవ్ చేసిన ఫైల్ మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది, మనకి బఫర్లోకి వస్తుంది అనమాట. ఇన్వోక్స్ కోడ్ టు SQL బఫర్. SQL బఫర్ దగ్గరికి వచ్చేస్తుంది మనకి. ఓకే, నో ఇక్కడ స్లాష్ అని కొట్టి ఎంటర్ కీ ప్రెస్ చేయండి. స్లాష్ అని టైప్ చేసి ఎంటర్ కీ ప్రెస్ చేయగానే PLSQL ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నోట్ చేయండి. సో PLSQLలో మొట్టమొదటి మనం డిక్లేర్, వేరియబుల్ డిక్లరేషన్, నెక్స్ట్ బిగిన్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ స్టేట్మెంట్స్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. SQL ప్రాంప్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈడీ మీన్స్ ఎడిటర్. ఎడిటర్ స్పేస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ కూడా ఎలా ఇవ్వాలంటే సమ్ emp.sql అని ఇవ్వాలి. emp.sql అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ నోట్ ప్యాడ్ టైప్ చేస్తాం. నోట్ ప్యాడ్లో మనం ఏదైతే ప్రోగ్రామ్ అనుకున్నామో ప్రోగ్రామ్ని టైప్ చేస్తాం. టైప్ చేసిన తర్వాత సేవ్ చేసి బయటకు వచ్చేస్తాం. అంటే ఇక్కడికి వస్తాం, ఎగ్జిట్ అయిపోతాం. SQL ప్రాంప్ట్ దగ్గరికి వస్తాం. గెట్ స్పేస్ ఫైల్ నేమ్. ఓకే, ఇక్కడ గెట్ అని చెప్పి స్పేస్ ఇచ్చి ఫైల్ నేమ్ ఇస్తాం. ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేయాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే నోట్ ప్యాడ్లో మనం ఏదైతే కోడ్ సేవ్ చేసామో ఆ సేవ్ చేసిన కోడ్ అంతా కూడా SQL బఫర్ దగ్గరికి వస్తుంది. SQL బఫర్ దగ్గరికి వస్తుంది. బఫర్ అంటే ఇంక ఇది కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వస్తుంది అనమాట. కోడ్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడ కాపీ అయిపోతుంది. అయిన తర్వాత ఇక్కడ స్లాష్ టైప్ చేయండి. స్లాష్ టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేయగానే అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయితే ఇక్కడ చిన్న ప్రాపర్టీ ఒకటి సెట్ చేయాలి, సర్వర్ అవుట్పుట్ ఆన్ అని చెప్పేసి సెట్ కమాండ్ ఉంటుంది. ఈ సెట్ కమాండ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకి PLSQL స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది తప్ప ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ మీకు చూపించదు. ఇప్పుడు వరకు ఇలా చేయడం వల్ల సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూట్ అయిపోయింది అంటుంది. అదేంటి అవుట్పుట్ ఏదని మీకు డౌట్ వస్తుంది. సో ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ మనం చూడాలనుకుంటే కనుక ఇక్కడ ఏం చేయాలంటే సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ అని ఇవ్వాలి. ఏమివ్వాలండి? సెట్ సర్వర్ అవుట్పుట్. ఇదంతా ఒకటే వర్డ్. సెట్ స్పేస్ సర్వర్ అవుట్పుట్ స్పేస్ ఆన్ అని చెప్పి సెమికోలన్ ఇవ్వాలి. అప్పుడు సర్వర్ అవుట్పుట్ ఆన్ అవుతుంది అనమాట. ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్ చూడండి. SQL ఇక్కడ ఈడీ స్పేస్ ప్రోగ్రామ్ ఏమేమి ఇచ్చాను, first.sql. ఈడీ స్పేస్ first.sql అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేయండి. మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిక్లేర్. ఓకే, ఇక్కడ చూడండి hDate
డేట్ ఈక్వల్స్ టు సిస్ డేట్ అని. హెచ్ డేట్ ఇది వేరియబుల్, దీన్ని ఏమంటామండి, వేరియబుల్. అండ్ దిస్ ఈజ్ డేటా టైప్. మనకు తెలుసున్న డేటా టైప్స్ ఏమేంటి ఉన్నాయి, ఇన్సర్ట్ కమాండ్ దగ్గర, క్రియేట్ కమాండ్ దగ్గర మనం నేర్చుకున్నాం. క్యార్, వేర్ క్యార్ టు ఒకటి ఉంది, నంబర్ ఒకటి ఉంది, డేట్ ఒకటి ఉంది. డేట్లు అన్నిటికీ కూడా మనం డేట్ అనే డేటా టైప్ ఇవ్వాలి. ఇది డేటా టైప్. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, సిస్టమ్ డేట్ అనమాట. అంటే ప్రస్తుతం మీ యొక్క సిస్టమ్ ఏం చూపిస్తుందో, ప్రస్తుతం మనకి ఏ డేట్ చూపిస్తుందో సిస్టమ్ డేటు, ఆ సిస్టమ్ డేట్ కనబడుతుంది అనమాట. వేరియబుల్, డేటా టైప్, సిస్టమ్ డేట్. ఓకే, నౌ బిగిన్. చూడండి అవుట్పుట్ స్టేట్మెంట్ ఎలా రాయాలంటే చాలా జాగ్రత్తగా చూడండి. dbms డాట్ అవుట్పుట్ డాట్ పుట్, dbms డాట్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. ఇది ఎలాంటిదంటే సిలో ప్రింట్ఎఫ్ ఎలాగో, జావాలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎలాగో, మనకి dbms PLSQLలో అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. చాలా జాగ్రత్తగా dbms డాట్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. హలో వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది. హలో వెల్కమ్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డేట్ ప్రింట్ చేయాలి కదా. dbms అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్, సింగిల్ కొటేషన్ వాడాలి. సింగిల్ కొటేషన్ టుడే ఈజ్, సింగిల్ కొటేషన్ ఎండ్ చేసి డబల్ పైప్ సింబల్ ఇవ్వాలి. మనం జావాలో ప్లస్ వాడేవాళ్ళం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో ద రిజల్ట్ వాల్యూ ఈజ్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ అని చెప్పి ఇక్కడ డబల్ కొటేషన్లో పెట్టేవాళ్ళం. ఇక్కడ ఎలా పెట్టాలి, సింగిల్ కొటేషన్లో పెట్టాలి. టుడే ఈజ్ అని సింగిల్ కొటేషన్లో పెట్టి డబల్ పైప్ సింబల్ వాడి నిలువు గీతలు రెండును. సో సిస్టమ్ డేట్ ఇందులో కాపీ చేసాం. ఇది ఏం జరుగుతుందంటే సిస్టమ్ డేట్ వచ్చి దేంట్లో కాపీ అవుతుంది, హెచ్ డేట్ అనేది వేరియబుల్ నేమ్, హైర్ డేట్ అని కాదు, హెచ్ డేట్లో కాపీ అవుతుంది. అంతే, ప్రోగ్రామ్ అయింది. ఎండ్. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఏం చేసాం, మొట్టమొదట ఈడీ ఫస్ట్ డాట్ ఎస్క్యూఎల్ అన్నాం, అనగానే మనకి నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ తెలుసు కదా. సో నోట్ ప్యాడ్ని టెక్స్ట్ ఎడిటర్ అంటాం. నోట్ ప్యాడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ టెక్స్ట్ ఎడిటర్. అక్కడ రాసాం ఇన్వోక్ నోట్ ప్యాడ్ ఆర్ ఎడిటర్ అన్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ డిక్లేర్స్ వేరియబుల్ డిక్లరేషన్ చేయాలి. హెచ్ డేట్ అనేది వేరియబుల్ నేమ్, మీ ఇష్టం ఏ పేరునే పెట్టుకోవచ్చు. డేట్ డేటా టైప్ ఎక్స్క్లమేటరీ మార్కు కాలన్ ఈక్వల్ టు రాయాలి. విత్ ఈక్వల్ టు కాదు, కాలన్ ఈక్వల్ టు. సిస్ డేట్ అంటే ప్రస్తుతం సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇందులో కాపీ అవుతుంది. హెచ్ డేట్ అనే ఒక వేరియబుల్లోకి కాపీ అవుతుంది. నౌ వేరియబుల్ డేటా టైప్ సిస్టమ్ డేట్ సెమీకోలన్. నౌ బిగిన్. dbms డాట్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. ఇది అవుట్పుట్ స్టేట్మెంట్ ఫంక్షన్. ఓకే, హలో అని చెప్పి నెక్స్ట్ dbms అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్ టుడే ఈజ్ హెచ్ డేట్. హెచ్ డేట్ అంటే ఆల్రెడీ సిస్టంలో డేట్ కాపీ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు మనం దీంట్లోంచి ఎగ్జిట్ అయిపోండి. ఇది ప్రస్తుతం నోట్ ప్యాడ్లో ఉన్నాం కదా. నోట్ ప్యాడ్లోంచి బయట రావాలంటే అలాగా ఫైల్ మెనూ ఎగ్జిట్ అనగానే మీరు మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తారు, ఎస్క్యూఎల్ ప్రాంప్ట్ దగ్గరికి వచ్చేస్తారు. ఇక్కడ ఏం చేయాలి, గెట్ ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఫస్ట్ డాట్ ఎస్క్యూఎల్ అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఈ మొత్తం కోడ్ అంతా ఇక్కడ కాపీ అయిపోతుంది అని చెప్పి ఎంటర్కి ప్రెస్ చేయండి. స్లాష్ ఉపయోగించండి. వెంటనే ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే PLSQL ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. అవుట్పుట్ రావాలంటే ఏం చెప్పాను, అది ఒకసారి ఇస్తాం. అంటే లాగిన్ అయిన తర్వాత ఒరాకిల్లో మొట్టమొదటి ఒకసారి ఇస్తాం, ప్రతి ప్రోగ్రామ్కి ఇవ్వక్కర్లేదు. అర్థమైందా. అవ్వగానే అప్పుడు మనకి టుడే ఈజ్ అని చెప్పి 30 DEC 20 అని వస్తుంది. టుడే ఈజ్ 30 DEC 20 అని వస్తుంది. అర్థమైందా.
ఇంకొక ప్రోగ్రామ్ చూద్దాం. ఈడి రాయాలి కదా, ఎస్క్యూఎల్ ఈడి సమ్ ఈఎంపి ఎస్క్యూఎల్ సమ్ ఈఎంపి. ఇప్పుడు నేను రాయబోయే ప్రోగ్రాంలో ఎంప్లాయీస్ అందరూ డ్రా చేసేటువంటి సమ్ ఎంతో, అంటే శాలరీ డ్రా చేసేటువంటి ఆ శాలరీ యొక్క మొత్తం ఎంప్లాయీస్ యొక్క సమ్ము మనకు అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. అర్థమైందా? సో దీనికి మనం ప్రోగ్రామ్కి ఏం పేరు పెట్టుకున్నాం? సమ్ ఈఎంపి డాట్ ఎస్క్యూఎల్ అని పేరు పెట్టుకున్నాం. సో డిక్లేర్ ఈ సమ్ వేరియబుల్ నేమ్ ఏంటి? ఈ సమ్ ఒకటే వర్డ్, ఇది ఈ సమ్ అనేది ఒకటే వర్డ్, స్పేస్ లేదు. నెంబర్ ఆఫ్ 10,2 అంతే. మనం దేని నుంచి ఇన్పుట్ తీసుకోవట్లే. ఈ సమ్ నెంబర్ ఆఫ్ 10,2 దేన్ని దీంట్లోకి ఇన్పుట్ తీసుకోవాలి, క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేసాం? బిగిన్ select sum of sal from EMP into ESUM. శాలరీ మొత్తం సమ్ చేసి దేంట్లో కాపీ చేయమన్నాం? ఈ సమ్ అనేది ఏంటి ఇక్కడ? వేరియబుల్. సో సమ్ ఆఫ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్. సో ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి మొత్తం వాళ్ళ యొక్క శాలరీ ఎంతో క్యాలిక్యులేట్ చేసి ఆ సమ్నేమో ఈ సమ్లో పెట్టేసింది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ చేయాలంటే కమాండ్ ఏంటి? ఎస్ TBMS డాట్ అవుట్పుట్ డాట్ పుట్ _line. ఇక్కడ డబుల్ కొటేషన్ అయినా సింగిల్ కాదు, డబుల్ కొటేషన్. సమ్ ఆఫ్ శాలరీ ఈ సమ్ ఎండ్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? శాలరీ యొక్క సమ్ మొత్తం దీంట్లోకి మనకు ప్రింట్ అవుతుంది అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ 1 అండ్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 3 నాకు మొత్తం శాలరీ కాదు, నేను ఏదైతే డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చానో ఆ డిపార్ట్మెంట్ నెంబర్కి సంబంధించిన శాలరీ మాత్రమే ఇవ్వాలి. అర్థమైందా? టోటల్ శాలరీ కావాలంటే డిపార్ట్మెంట్ నెంబర్ యూజర్ని అడగాలి. ఏంటంటే డిపార్ట్మెంట్ నెంబర్ని అడిగితే నేను ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఇచ్చానో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క ఎంప్లాయీస్ టోటల్ శాలరీ డిస్ప్లే చేయాలి. ప్రోగ్రామ్ ఇది ఎలాగో చూద్దాం. SQL ED sum DEPT dot SQL declare రెండు వేరియబుల్స్ ఈ DEPT నెంబర్ డిపార్ట్మెంట్ నెంబర్కి మనం ఇంకో ఇదే కదా ఇచ్చాం, నెంబర్ ఆఫ్ 4 కదా ఇచ్చాం డేటా టైప్.
ఎక్స్క్లమేటరీ మార్క్ ఈక్వల్ టు డిఈపిటిఎన్ఓ స్పేస్ ఇవ్వక్కర్లే. ఏమడుతుందంటే ఎంటర్ డిపార్ట్మెంట్ నెంబర్. యూజర్ని ఏమడుతుందంటే యాంపర్సెంట్ ఇవ్వడం వల్ల అంటే యూజర్ని అడుగుతుంది ఎంటర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంటర్ చేయండి. నేను 10 అని ఇచ్చానుకో, ఆ 10 దేంట్లో కాపీ అవుతుంది? ఎందులో కాపీ అవుతుంది? ఈ డిఈపిటి నెంబర్లో కాపీ. దీనికి ఏం స్కాన్ ఆఫ్ ఇలా ఏం తీసుకోం, డైరెక్ట్గా ఇక్కడే యాంపర్సెంట్ ఈ డిఈపిటి నెంబర్ ఇస్తాం. ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే కర్సర్ వస్తుంది ఎంటర్. ఇక్కడ ఏం రాసాం? డిఈపిటి నెంబర్ ఉన్నాం కదా, ఎంటర్ డిఈపిటి నెంబర్ అని అడుగుతుంది. నువ్వు ఏ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చావో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ ఎందులో కాపీ అవుతుంది? ఈ డిఈపిటి నెంబర్లో కాపీ అవుతుంది. నౌ ఈ సమ్ టెన్ కమ్మ 2. నో బిగిన్. సెలెక్ట్ సమ్ ఆఫ్ cell from EMP where DEPT number equal to ఏం డిపార్ట్మెంట్ నెంబర్ ఇది? ఈ DEPT నెంబర్. వేర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ DEPT నెంబర్. ఆల్రెడీ డిపార్ట్మెంట్ నెంబర్ ఎంతని మనం ఇన్పుట్ తీసుకున్నాం కదా ఇందాక, నాకు 10 కావాలి, 28 డిపార్ట్మెంట్ కావాలండి. ఇక్కడ ఇంటూ రాయి, ఇంటూ ఎందులోకి? ఈ సమ్ వేర్ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు ఈపిటి నెంబర్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేయండి. డివిఎంఎస్ అండర్ స్కోర్ రాయలే, అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. మీరు మార్చుకోండి, ఇది డిబిఎంఎస్ అండర్ స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్. మళ్ళీ సమ్ ఆఫ్ శాలరీ ఈ సమ్ ఎండ్. ఈ సమ్ ఎండ్. సమ్ ఎందులో పెట్టాం? ఈ సమ్లో పెట్టాం. ఎవరిది? మనం పైన తీసుకున్నాం డిఈపిటి నెంబర్ అంతా తీసుకున్నాం కదా, ఈ డిఈపిటి నెంబర్ ఈక్వల్ టు ఈ డిఈపిటి. అలాగే నోట్. ఇప్పుడు మనకి కౌంట్ కావాలి. ఒక డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ నెంబర్ నేను ఇస్తాను ఇన్పుట్. ఆ డిపార్ట్మెంట్ నెంబర్లో ఉండే ఎంప్లాయీస్ ఎంతమందో ఆ ఎంప్లాయీస్ యొక్క కౌంట్ కావాలి నాకు. కౌంట్ ఈడి కౌంట్ ఈఎంపి డాట్ ఎస్క్యూఎల్. కౌంట్ ఈఎంపి డాట్ ఎస్క్యూఎల్. declare EDEPT number of 4 assign equal to ampersand DEPT number. ఇప్పుడు మనకి కౌంట్ కావాలి కాబట్టి వేరియబుల్ నేమ్ పెట్టుకున్నాను నేను, ఈ కౌంట్. ఏం పెట్టానండి? నెంబర్ ఆఫ్ 2, ఈ కౌంట్. begin. select count of star from
Okay, select count of star from EMP into count of star salary into E count where కాదు group by DPTNO కౌంట్ అన్నప్పుడు గ్రూప్ బై వాడాలి, మర్చిపోకూడదు. గ్రూప్ బై చెప్పినప్పుడు చెప్పాను మీకు. కౌంట్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం వాడాలి? గ్రూప్ బై వాడాలి. గ్రూప్ బై వేరు రాయకూడదు, హ్యావింగ్ రాయాలి. గ్రూప్ బై DPT నెంబర్ హ్యావింగ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్ టు ఈ DPT నెంబర్. దీన్ని ప్రింట్ చేయాలి. DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ కౌంట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎందులో ఉంటుంది? ఈ కౌంట్లో ఉంటుంది. ఎండ్. చూడండి, సెలెక్ట్ కౌంట్ ఆఫ్ స్టార్ ఫ్రమ్ EMP ఎంప్లాయీ టేబుల్లో కౌంట్ చేయమన్నాడు. ఇంటూ ఈ కౌంట్ ఎందులోకి? ఈ కౌంట్లో పంపించాడు. గ్రూప్ బై దేని గ్రూప్ చేయమన్నాడు? డిపార్ట్మెంట్ నెంబర్లో గ్రూప్ చేయమన్నాడు. అందులో అన్ని డిపార్ట్మెంట్ నెంబర్ల యొక్క కౌంటు అక్కర్లేదు నాకు. హ్యావింగ్ DPT నెంబర్ ఈక్వల్ టు నేను పైన ఏ డిపార్ట్మెంట్ నెంబర్ అయితే ఇచ్చానో ఆ డిపార్ట్మెంట్ నెంబర్ యొక్క కౌంట్ మాత్రమే డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ ఈ కౌంట్ అని చెప్పి ప్రింట్ చేస్తాను. అర్థమైందండి? నేను ఒక ఎంప్లాయీ నెంబర్ ఇస్తే ఆ ఎంప్లాయీ యొక్క నేము, జాబు, శాలరీ మనకు బయటికి రావాలి. అర్థమైందా? ఎంప్లాయీ యొక్క నేము, నెంబరు, అదే నెంబర్ ఇస్తాను, నేము, జాబు, శాలరీ ప్రింట్ చేయాలి. ED EMP data dot SQL ED EMP data dot SQL declare EMP number of 4 assign equal to ఇది PEMP నెంబర్ అన్న. PEMP నెంబర్ యాంపర్సెంట్ EMP నెంబర్. సో ఎంప్లాయీ నెంబర్ నేను ఇన్పుట్ ఇస్తాను. అలా ఇన్పుట్ ఇచ్చిన ఎంప్లాయీ నెంబర్ దేంట్లోకి వెళ్తుంది? PEMP నెంబర్లోకి వెళ్తుంది. ఎందులోకి వెళ్తుందండి? PEMP నెంబర్లోకి వెళ్తుంది. నెక్స్ట్ PENAME varchar 2 of 20 PJob salary salary number of 10, 2 begin select ENAME job salary from EMP into ENAME ఎందులో పంపించాలి? PENAME. జాబ్ ఎందులోకి? PJob. శాలరీ ఎందులోకి? ఇంటూ PENAME PJob salary వేర్ EMP number equal to PEMP number.
ఎండ్ ప్రింట్ చేయాలి. డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఎంప్లాయీ నేమ్ అలాగే సేమ్ స్టేట్మెంట్ శాలరీ అంతే. మిగిలిన ప్రోగ్రామ్స్ రేపు చూద్దాం. పర్సంటేజ్ టైప్ అండ్ పర్సంటేజ్ రో టైప్ అని వస్తుంది, అది రేపు ప్రోగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం.